జనవరి 26, 2024 దిన ఫలితాలు. మొదటిగా మేషరాశి. వృత్తి వ్యాపారాల్లో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగంలో పదోన్నతికి కూడా అవకాశం ఉంది. అన్ని విధాలుగాను ఒత్తిడి తగ్గుతుంది. సామాజికంగా గౌరవ అభిమానాలు పెరుగుతాయి. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల సహాయ సూచనలు కలిసి వస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆదాయానికి ఆరోగ్యానికి లోటు ఉండకపోవచ్చు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. తదుపరి వృషభం. వృత్తి వ్యాపారాల్లో సమస్యలు తొలగిపోతాయి. ఉద్యోగంలో సానుకూల వాతావరణం ఉంటుంది. ఆదాయ మార్గాలు పెంచుకోవడం మీద దృష్టి పెడతారు. కొద్దిపాటి ఆటంకాలు ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆస్తి వ్యవహారాలను కొన్ని అత్యవసర పనులను పూర్తి చేస్తారు. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో కాసింత జాగ్రత్తగా ఉండడం మంచిది. ధనపరంగా ఇతరులకు వాగ్దానాలు చేయడం ప్రస్తుతానికి మంచిది కాదు. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా అసంతృప్తి ఏర్పడుతుంది. తదుపరి మిథునం. వృత్తి వ్యాపారాల్లో సొంత ఆలోచనల మీద ఆధారపడడం మంచిది. ఉద్యోగంలో ప్రాధాన్యత పెరుగుతుంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను సకాలంలో పూర్తి చేయడం వల్ల ఆర్థికంగా లబ్ధి పొందుతారు. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. బంధువుల్లో కొందరు సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి సహకారం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. తదుపరి కర్కాటకం. ఉద్యోగంలో ప్రాధాన్యత ప్రాభవం పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో పెట్టుబడులకు తగిన లాభాలు అందుకుంటారు. కొద్దిపాటి ప్రయత్నాలతో ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుచుకుంటారు. ముఖ్యమైన వ్యక్తిగత కుటుంబ వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. పిల్లల చదువులకు సంబంధించి సంతృప్తికరమైన సమాచారం అందుకుంటారు. గృహ వాహన సౌకర్యాల మీద దృష్టి సారిస్తారు. ఆరోగ్యానికి డోకా ఉండదు. ఇంట బయట కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. తదుపరి సింహరాశి. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాల్లో రాబడి పెరిగే సూచనలు ఉన్నాయి. స్వల్ప అనారోగ్యం కారణంగా ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగకపోవచ్చు. కుటుంబ వ్యవహారాల్లో బంధువులు తలదూర్చే అవకాశం ఉంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు బాగా తగ్గించుకుంటారు. దూర ప్రాంతాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్త వింటారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. తదుపరి కన్యారాశి. వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి. తోబుట్టువుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. ఓ ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. శుభకార్యం లేదా దైవకార్యం మీద బాగా ఖర్చు పెడతారు. సమాజంలో ప్రముఖుల నుంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి. అనుకున్న పనుల్లో కార్యసిద్ధి ఉంటుంది. కొందరు మిత్రుల మధ్య వివాదాలని పరిష్కరించాల్సి వస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. తదుపరి తులారాశి. ఉద్యోగంలో అధికారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. అధికారులు వృత్తి వ్యాపారాల్లో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. కుటుంబ వ్యవహారాల్లో చక్కబెడతారు. వ్యక్తిగత సమస్యలు పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. తొందరపాటు మాటల వల్ల బంధువులతో ఇబ్బందులు కొని తెచ్చుకునే అవకాశం ఉంది. పిల్లల చదువుల మీద దృష్టి పెట్టాల్సి వస్తుంది. ప్రేమ వ్యవహారంలో ముందడుగు వేస్తారు. ఆరోగ్యం పర్వాలేదు. తదుపరి వృశ్చికం. వృత్తి ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాల్లో అంచనాలకు మించి సంపాదన పెరుగుతుంది. దూర ప్రాంత కంపెనీల నుంచి మంచి ఆఫర్లు అందుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలకు ఏమాత్రం లోటు ఉండదు. ఆర్థిక పరిస్థితి చాలా వరకు ఆశాజనకంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించడం మంచిది. ఇష్టమైన మిత్రులతో విందుల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో అన్యోన్యత ఏర్పడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో సాన్నిహిత్యం బాగా పెరుగుతుంది. తదుపరి ధనుసు రాశి. వృత్తి ఉద్యోగాల్లో ప్రోత్సాహకాలు అందుకుంటారు. ఆస్తిపాస్తులకు సంబంధించిన వ్యవహారాలను పరిష్కార మార్గం సుగమం చేసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఒక శుభకార్యంలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఆదాయం పెరగడం, ఉద్యోగంలో పురోగతి ఉండడం, మంచి పరిచయాలు ఏర్పడడం వంటివి జరుగుతాయి. ప్రేమ వ్యవహారాల్లో చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. తదుపరి మకరం. వృత్తి ఉద్యోగాల్లో మీ మాటకు చేతకు విలువ పెరుగుతుంది. వ్యాపారాలు ఆశించిన విధంగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.
కానీ కొందరు మిత్రుల వల్ల డబ్బు నష్టపోవడం కానీ మోసపోవడం కానీ జరుగుతుంది. వ్యక్తిగత సమస్య ఒకటే పరిష్కారం అవుతుంది. తలపెట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. సొంత విషయాల మీద శ్రద్ధ పెట్టడం చాలా వరకు మంచిది. తోబుట్టువులతో వివాదాలకు అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. తదుపరి కుంభరాశి. ఉద్యోగంలో ప్రాధాన్యత పెరుగుతుంది. అధికారులు ఎంతో నమ్మకంతో కొత్త బాధ్యతలు అప్పచెప్పే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. కుటుంబ సమస్యల విషయంలో కొద్దిగా దిక్కుతోచని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రేమ వ్యవహారాలు మామూలుగా ఉంటాయి. తదుపరి మీనం. వృత్తి ఉద్యోగాల్లో ఆదాయం పెరుగుతుంది. రాదనుకున్న డబ్బు అనుకోకుండా చేతికి అందుతుంది. అనవసరపు ఖర్చులు అదుపు చేసే అవకాశం ఉంది. వ్యాపారం సామాన్యంగా సాగిపోతుంది. ముఖ్యమైన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. కుటుంబ సభ్యులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు అంది వస్తాయి. కొత్త ఆలోచనలకు కొత్త ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం. ప్రేమ వ్యవహారాల్లో ఆటంకాలు ఏర్పడతాయి.